17వ వచనం నుంచి చదువుతున్నాం. విలాపవాక్యము 3వ అధ్యాయం. నెమ్మదికి నాకును జాగ్రత్తగా విందాం. చూడండి, నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మేలు ఎట్టిదో నేను మర్చి ఉన్నాను. మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. నాకు బలము ఉడిగెను అనుకుంటుని. నాకు బలము ఉడిగెను అనుకుంటుని. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని. నా శ్రమను నా నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకొనుము. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగిన శ్రమలకు, మనకు కలిగిన బాధకు ఎప్పుడు మనం దేవుణ్ణి బాధ్యుడు చేస్తాం. అంతేకాని నా వలన వచ్చినది ఈ శ్రమ, నా వలన కలిగినది ఈ కష్టమని ఎన్నడూ అనుకుంటావా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాల్లో కూడా చెప్తున్నాడు, నెమ్మదికి నాకును ఆయన. ఎవరైనా ఆయన చేశాడంట. నువ్వు నేనేం చేయలేదా? ఆయన పెడుతున్నాడంట బాధలు, ఆయన పెడుతున్నాడు కష్టాలు, ఆయన పెడుతున్నాడు శ్రమలు. ఆయన ఎందుకు పెడతాడు? మనమంటే కోపమా, కక్ష? కోపము కక్షన్నోడైతే మన కొరకు ప్రాణం ఎందుకు పెడతాడు? మన కొరకు గాయాలు ఎందుకు చేయబడతాడు? మన కొరకు భూమి మీదకి ఎందుకు వస్తాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు మేలు చేయ నేను ఉద్దేశించానని ఆయన అంటున్నాడు. మనం అంటున్నాము ఆయన నాకు కీడు చేయ ఉద్దేశించాడని మనం. నెమ్మది లేకుండా ఉండటానికంట, దుఃఖముగా ఉండటానికంట, బాధలు కలిగి ఉండటానికి ఆయన చేశాడు. ప్రభువుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఈ రీతిగానే ప్రతిదినము మన బాధ, శ్రమ, కష్టం కలిగినప్పుడు ఆయన చేశాడు. మరి మనం ఏం చేశాము? మనం అన్ని మంచి పనులే చేశాం, కానీ ఆయనే చేస్తున్నాడు. లేకపోతే ఇంకొకటి వేరే ఆలోచన ఏంటంటే, మేము ఎట్టాగే చేస్తాం, మేము ఎట్టాగే బ్రతుకుతాం, మేము ఎట్టాగే ఉంటాం. కానీ నువ్వేం చేస్తూ ఉండాలి? మేలు చేస్తూ ఉండాలి, ఆశీర్వాదం ఇస్తూ ఉండాలి. మేము మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటూ ఉంటాం. నువ్వు మాత్రం చేయాల్సినది తెలుసా? మేలుతో, ఆశీర్వాదంతో, ఎక్కడ బాధ లేకుండా, కష్టం లేకుండా ఆశీర్వదించేసి మేము మా ఇష్టం వచ్చినట్టు బతికాం. దేవుని బిడ్డలారా, నీవైనా నేనైనా మనందరం ఎక్కువ కూర్చున్నవారు. ప్రభువుకి ఇష్టలుగాను, ఆయనకి నమ్మకస్తులుగాను, మనము యథార్థంగాను దేవుడి సన్నిధిలో ఆయన యొద్దకు చేరితేనే మనము మేలు, దీవెన, ఆశీర్వాదాన్ని పొందుకోగలము. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను, నువ్వు మాత్రం మేలు చేయాల్సిందే. లోకరీతిగా
విజయవాడ వెళ్ళాల్సిన బస్సు ఎక్కితేనే విజయవాడ వెళ్తాం. బస్ స్టాండ్కి వెళ్ళి నీకు నచ్చిన బస్సు ఎక్కి కూర్చొని నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళమంటే అది వెళ్తాడా? ఏ దేవుడి దగ్గర ఇష్టం వచ్చినట్టు బతుకుతా అంటున్నావుగా, అక్కడ కూడా ఇష్టమైన బస్సు ఎక్కి కూర్చొని పని మనం బస్సు కింద వేసి తొక్కి అక్కడ తీసుకెళ్ళాలి. ఎలా చెప్తే అర్థం అవుదా? వినిపించుకోవా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ బస్సు ఎక్కాలి, కానీ నీకు ఇష్టమైన బస్సు ఎక్కి ఇష్టమైన చోట పోని అనడానికి ఈ లోకంలో ఏది మనం ఇష్టం వచ్చినట్టు జరగట్లా. జరుగుతుందా? బాగా ఎండ ఉందో వర్షం పడాలనుకుంటావు, పడిందా? అప్పుడు ఇలా లాండ్రీ చేస్తానని నాకే రావాలనుకుంటావు. అప్పుడు ఇదిగో ఇటువంటిది నాకు కావాలి, ఇటువంటిది నా జీవితం అనుకుంటున్నావు. జరుగుతున్నాయా? జరగట్లాదే. మరి దేవుడు ఎందుకు నాకు మేలు చెయ్యాలని అనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతా. ఈ లోకంలో ప్రతి దానికి ఒక రూల్ ఉంది, ఒక మార్గం ఉంది, ఒక కరెక్ట్ వే ఉంది. మరి దేవుడి దగ్గర ఎందుకు నీకు ఆ వే, ఆ యొక్క మార్గము, ఆ రూల్ కనపడాలా? లోకంలో మాత్రం అన్ని రూల్గానే సిస్టంగానే వెళ్తేనే జరుగుతాయి. మరి దేవుడి దగ్గరకు వచ్చేప్పటికి ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికి దేవుడిని ఆశీర్వదించాలని అనుకుంటున్నావు? ఆయనకి ఇష్టంగా నువ్వు నేను బ్రతకకుండా ఆశీర్వాదం రా. ఆయనే చేశాడు నాకు తిప్పలో, ఆయన నమ్ముకున్నాకు వచ్చిన నీ బాధలు, ఆయన చర్చికి వెళ్ళాక వచ్చిన నీ కష్టాలు అని ఎందుకు అనుకుంటున్నావు? ఇక్కడ రాయబడిన మాట పలుచదు. నెమ్మదికి నువ్వు నీ ఇష్టానుసారంగా బతకకుండా నెమ్మది లేకుండా ఎవరు చేశారు? ఆయన దేవుడు చేశాడు. లేకపోతే చూపించేదాన్ని చూపించేవాడిని. మన దగ్గర కొద్ది డబ్బులు ఉంటేనే గుర్తురాదు, కొద్ది సుఖం వస్తేనే నేల మీద నడవం, ఆకాశంలో చూస్తాము. వచ్చింది దుఃఖము, నెమ్మది లేదు. కానీ అది ఆయన వల్లే వచ్చిందని ఎందుకు చెబుతున్నావు అంటున్నా. ఆయన వల్లే కలిగింది నాకు దుఃఖం, ఆయనే చేశాడు అది చెప్పుకున్నాం. దుష్టులు ఆశీర్వదించబడుతున్నారు. నువ్వేంటి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం ఉంటుంది. దుష్టులు ఆశీర్వదించబడుతున్నారు ప్రభువా. చూడు, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నేను నీతో వాదించినప్పుడు ఎందుకు? దేనికి వాదిస్తుంది? మేలు కోసం, ఆశీర్వాదం కోసం. పని పాట చేయకుండా తల్లిదండ్రులతో వాదించట్లా. నాకు అదిగోను, ఇదిగోను, నాకు అది పెట్టు, ఇది పెట్టు. నేను యెహోవాతో వాదించుండగా ఆయన అమ్మో దేవుడు గొప్పడేనండి, ఆయనను నాకు మేలు చేయించాలి. దేవుడు గొప్పడే. దేవుడు ఏదేం చెప్పలేదు. దేవుడు ఎక్కడైనా ఆశీర్వదించగలరు. ఓకే, వెరీ గుడ్. మరి ఆయనను నువ్వు గొప్పడివే, ఆయనను అబ్బా దేవుడితో మాట్లాడుతున్నట్ట. ఇవాళ నేను ఏదో దేవుడి దగ్గర తేల్చేసుకుంటా. అసలు నాకు ఎందుకు చేయడు, నాకు ఎందుకు జరగదు మాట్లాడుతాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు?
అయినను ఆ. న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. ఆ. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లలేరా? ఎవరంగా అంటే ఎవడన్నా ఎదుటోడు బాగుపడితే అది మన దృష్టి ఏంటి? గుడుకు రాకుండా అది బాగుంటే మన దృష్టి ఏంటి? మనం నీతిమంతులు, ఎదుటోడు ఎవడన్నా బాగుపడినోడు దుష్టుడు. మన పరిస్థితులన్నీ అట్టగా ఉన్నాయి. మనం ఏదో విపరీతమైన భక్తి ప్రార్థన చేసేస్తున్నామని మన ఫీలింగ్, చేయట్లా చేస్తున్నామని మన ఫీలింగ్. ఇక్కడ ప్రభుత్వ దేవుడు పెట్టారా? ఎవడన్నా కొద్దిగా ఆశీర్వదించబడితే ఆడెందుకు ఆశీర్వదించబడ్డాడు? ఆడు దుష్టుడు, దుర్మార్గుడు, గుంజురాడు, ప్రార్థన చేయవాడు, ఉపాస ప్రార్థన రాడు, అది సందా ఇవ్వడం. ఆడ బాగుపడతావేంటి? నేను ఎందుకు గుళ్ళోకి వచ్చి కొడుకుంటున్నాను? నీ అధ్యాత్మ పట్ట యాత్ర మైకి తీసేట పెడుతున్నా, గిన్నె కడుగుతున్నా, తోముతున్నా. నేను బాగుపడడం ఏంటి? ఆడెవడో గుర్తురాడు, ఆడు బాగుపడతాం ఏంటి? ఆడు దుష్టుడు, దుష్టుడు, దుష్టుడు. నీకు అలాగే తెల్లారు లేచిన ఎంతమంది దుష్టులా కనబడుతున్నారు? కదండి అది దుష్టుడు. మరి నువ్వేది? నువ్వు పరిశుద్ధుడు, ఆ దుష్టుడు. రైట్ చదువు. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లలేరా? ఎలా? నా విశ్వాస ఘాతకులు సుఖపడేలా. వాళ్ళంతా విశ్వాస, నువ్వు ఆ దేవుడికి మామూలు విశ్వాసి కాదు, విశ్వాసలా తయారయ్యి విశ్వాస ఘాతకులు అంటాడు. వాళ్ళు సుఖపడుతున్నారంట, మనం సుఖపడలేకపోతున్నాం. మళ్ళీ దీనికి దేవుడి దగ్గర వాదన. నేను నీతో వాదిస్తా, నువ్వు నీతిమంతుడివే, మంచోడివే అయినా నేను నీతో వాదించాలనుకుంటున్నా. ఆడు బాగుపడుతున్నాడు ఏంటి? ఈడు బాగు ఎలా లేచి కానీ మన ప్రార్థన ఇదే కదండి. మొత్తం మనం ఏదం, మన ప్రార్థన మనం చేసుకోం. ఆడెట్ట అయిపోయాడు ఎందుకు? ఈడు ఎట్ట అయిపోతున్నాడు ఎందుకు? నేను ఎందుకు ఎట్ట అయిపోతున్నాను? నన్ను మార్చేరాదు అన్నాడు. నన్ను మార్చుకోమన్నాడు దేవుణ్ణి. ఇదేనరా? ఎట్లా మార్చుకోవాలి? ఆ ఉద్దేశం ఏంటంటే షేపులన్నీ మారిపోయి నలుగురు పట్టుకొని మారిస్తే మాట్లాడాను నేను. అంతేగాని షేపులన్నీ కరెక్ట్గా ఉండి ఈడే ఏదేం తోటలో ఆ కాయ ఎందుకు పెట్టాడండి? ఆ కాయ పెట్టబోతే గోడలేదుగా, చక్కగా మామూలుగా ఉండేవాళ్ళంగా. దేవుడులారా, ఆ కాయ లేకపోతే మన భక్తి ఎంత ఎదిరిపోతుంది. ఆ కాయ లేకపోతే అందరూ కరెక్టే, కాయ తీసేయచ్చుగా. సంతోషం విలువ తెలియాలంటే దుఃఖం ఉండాలి. దుఃఖం ఉంటేనే సంతోషం విలువ తెలిసింది. తీపి ఒక టేస్ట్ తెలియాలంటే చేదు నాలుకకి తగలాలి, తగిలితేనే అది తీపి అని తెలిసింది. హల్లెలూయా. సుఖాలు విలువ తెలియాలంటే కష్టాలు లేకపోతే సుఖం. అదే సుఖం అని ఎలా పేరు పెడతాం చెప్పదాన్ని? దాన్ని సుఖం అని పేరు పెట్టగలవా? కష్టాలు రాబట్టి ఈ కష్టాలు అనేది పోతే దాన్ని సుఖం అనే పేరు పెట్టాం. బాకని నాలుగు తీపి రుచి అది మధురం అని ఎందుకు అనిపించింది? అనిపించదు. చేదు నాలుగు తగిలితే అది మధురం అని తెలిసింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టాలు? ఆడు బాగుపడుతున్నాడు, ఈడు బాగుపడుతున్నాడు. గుడికి రాకుండా లోకంలో తిరిగినోడే బాగున్నాడు. నేను తెల్లార్లు ప్రార్థన చేస్తున్నాను, ఏదంటే చేసేస్తున్నా దేవుడికి.
అసలు మా దేవుడికి అంతగా ఇప్పుడు మా ఊళ్ళో కానీ మా రాష్ట్రంలో కానీ మా దేశంలో కానీ చేసేవాడు ఎవరో లేదు, నేనే ఉన్నాను. ఏలి అంటున్నాడు, అయ్యా నీ కొరకు నేను ఒక్కడే బతుకున్నానయ్యా, ఎవరు లేరు నిలబడేవాళ్ళు అంటే ప్రభు అంటున్నాడు, నువ్వే కాదు ఆయన, నాకు 3 మంది దేశంలో నా కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అదే ప్రభుత్వ ప్రేమైన దేవుడు పెట్టారా, గులాపాక్యాలు 3వ అధ్యాయంలోకి వస్తే ఆయన నాకు నెమ్మదికి ఆయన చేసేసాడు, నేనేం చేయలే, ఆయన చేసేసాడు. నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా నువ్వు త్రోవ తప్పిపోయి ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఈడు చెడగొట్టాడు, ఆడు చెడగొట్టాడు, ఆడెవడో కనపడుతున్నాక పెద్ద నదిలో పోమంటాడు, దూతవా గొప్పగా చచ్చిపోతానని భయం ఉంటుందిగా, ఏం పర్లేదు నా నీళ్లు లోతు లేవు అక్కడ దూతావా, దూతారు కొంతమంది. ఎందుకంటే కొంతమందికి కొన్ని మాటలు మధురంగా ఉంటాయి. యేసు ప్రభు చెప్పాడు, ఆ పండు మీరు తినవద్దు అని. అది వచ్చి చెప్పింది ఏంటది, నాగరాజు గారు చెప్పారు, ఇచ్చిందా. అది తింటే ఎలా ఉంటుందో తెలుసా, చక్కగా మధురంగా తీయగా అయిపోయింది. ఈ లోకం కూడా మనకి ఎంత తీయగా చెప్పిందంటే, గుడికి వెళ్తే ఏమవుతుందిరా, ఇటుపాది 20 పోతాయి, ఈడు పనికి ఆడల్లా కానుకో 10, అదే ఈడు పనికి పోతే 400 వస్తాయి, లేకపోతే 1000 రూపాయలు వస్తాయి. వాటి పెట్టి నువ్వు ఇప్పుడు కట్టి, రేపు కట్టి, ఎల్లుండి మేడ కట్టి, మేడ పైకి పెక్కి నీకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రభు పరలోకాన్ని జీవిస్తున్నాడు బైబిల్లో చూడం, అది జీవిస్తూ ఉంటుంది. నువ్వు మేడ మీద నువ్వు అటు ఇటు తిరుగుతావు, అందరూ వచ్చి నీకు నమస్కారం పెడతారు అని చెప్పంగానే దాన్ని చెప్పిన దాన్ని ఊహించుకుంటా. అమ్మగారి ఉంది, తాను చెడిన కూతంట ఇంట్లో ఒక్కడు ఎడితే చాలు, ఆడొక్కడితో ఆగదేసన్న ఇల్లంతటి నేను చదివిస్తాను. కరోనా టైం ఇది, ఇంట్లో ఒకడికి వస్తే అమ్మగారు ఒక్కడి తిరిగి కూర్చుందా, సరే చూద్దాంలే, నా వరకు నేను మరి ఇంకా వెలిగిపోతాను, మరి కుళ్ళిపోతాను, చూసుకుందాం, మళ్ళీ ఎందుకు ఆలు కంటించడం అనుకుంటుందా. మనం చెడింది కాదు, ఎదుటోడు చెడకపోతే మనకు ముందు నిలబెడతాం. ఏంటి మంచి తెగొచ్చేస్తున్నావు ఉపవాస ప్రార్థనలని, ఎక్కడ చూసి నువ్వే కనపడుతున్నావు ప్రార్థనలో, అబ్బో మేము ఎన్నో చేసేవాళ్ళం కదా. నీకే తెలిసి వచ్చిందిలే కొంతకాలానికి. ఎంత వదిలేసి 4 రూపాయలు వెనకాల వేసుకో, 4 రాళ్ళు ఎదురు వచ్చినప్పుడు మీద వేసుకుంటా ఉంటాయి. ఎదువరకు పాత నిబంధనలో శాపగ్రస్తుడు చంపి ఎత్తుకొని వెళ్ళిపోయి తీసి గవర్నమెంట్ వాడు కాదన్న. ఇప్పుడు చదివారు బైబిల్ అయ్యి అంటూ మాకేం పని అయ్యారు, కావాలంటే నువ్వేం చేసావు, మాకేం పెట్టావు అని అడుగుతాను. ఏం లేదు, అక్కడ చంపేసి అక్కడ రాళ్ళతో కొట్టి తలా ఒక రాయి తీసి అక్కడ ఏం చేసేవాళ్ళు తెలుసా, కొప్పేసేసేవాళ్ళు. ఒక్క వచ్చి మనం కుప్పలు పోయి చేసుకొని పోయామన్నమాట. 4 రాళ్ళు 4 పెద్ద రాళ్ళు. సరే నువ్వు ఒక్కడే పోయి చేసుకుంటావు, ఇంటిలో బాధ పోయి చేసి ఏం చేస్తారు,
కుప్పేస్తారు. హల్లెలూయా. కుప్ప కోసమేగా మనకి బాధ. అంతేగాని తినాలి దొరకలేదనా, అన్నం లేదనా, వస్త్రాలు లేవనా, రాళ్ళ కుప్ప లేదయ్యా. కదా రేపు పోయినప్పుడు రాళ్ళ కుప్ప అమ్మ మట్టి మాకు మట్టి ఉంది, మట్టి మట్టి అసలు రాళ్ళ కుప్పే మాకు కావాలి. అలాగే రాళ్ళు మా తాలూకా వాళ్ళు రాళ్ళు సంపాదించే వాళ్ళు కాసి వచ్చి 4 రాళ్ళు వేసి బాగున్నారు. ఆ రాళ్ళ కింద మేము పడి ఉంటాం. ఒకడు సరైన రీతిలో వాడు భూస్థాపన జరగకపోవడం కూడా శాపగ్రస్తం. మా డీజారాధులు రాళ్ళు అంటే భూమి మీద శాపకాపం ఆశీర్వాదం. ఆయన మాకు బహుదూరము చేసాను. చదరా మేలు ఎట్టిదో నేను మరిచి ఉన్నాను. అబ్బా అసలు మేలు ఎట్టిదో అసలు చూడలేదంట. అసలు మా జీవితంలో సంతోషమే లేదండి అంటారు ఒకరు. లేదా మేము తినే అంతకాలం ఏంటో తెలుసా? ఏంటది ఇప్పుడు దాకా గడ్డి తింటామా? మేము తిని చాలా కాలం అయింది. మరి ఎట్ట బతుకుతున్నావు? తింటానే ఉంటాం, తిని చాలా. అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అది తినే ఎట్లా తెలుసా? ఇశ్రాయేలు పీకలు గొంతులోకి వచ్చేస్తున్నాను, ముక్కుల్లోంచి వచ్చేస్తున్నాను, అంతగా తిన్నారు. మేము తిని చాలా కాలం అయింది. మరి ఇప్పుడు ఏం తింటున్నాం. కాకపోతే ఏంటంటే ఆ మొక్కలో ఈ మొక్కలో ఎగిరేయి దూకేయి బొబ్బోలు 5 గంటల 5 తినకపోతే ఆశీర్వాదం లేదు లెక్కదా. ఆ దృష్టిలో ఏంటంటే మేలు ఎట్టుదో నేను మరిచి ఉన్నాను. మేము మర్చిపోయాము. ఎలా ఉంటుంది? చదువు. నాకు బలము ఉడికేను అనుకుంటే నాకు బలము ఉడికింది, నా పని అయిపోయింది, ఇక నేను బాగుపడను, ఇక నాకు ఆశీర్వాదం లేదు, ఇక నాకు మేలు లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఈ బాధలు పావు, ఈ శ్రమలు పావు, ఈ కష్టాలు పావు, నా మనసు మారదో, నా జీవితం మారదో. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మారు మనసులో ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు రామ ఈసారి ప్రార్థన చేసుకుంది మారుతాం. ఎన్నిసార్లు వచ్చినా మారమని. కొంతమందికి రిటాబ్లిటేషన్ పనిచేయవు. కారణం ఆ శరీరము ఆ టాబ్లెట్కి ఆ మందుకు రియాక్ట్ అవ్వట్లా. నీవు దేవుని వాక్యానికి ప్రార్థనకి రియాక్ట్ అవ్వవు. అట్లాగే చెప్తా ఉంటాను. వాళ్ళ పని వాళ్ళదే, నా పని మార్చినప్పుడు మారతారు. అంతేకాదు మారాలని లేదు, మార్చినప్పుడు మారతారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ అనుకుంటున్నారు ఆయన నాకు నెమ్మదిగా దూరం చేశాడు, మేలు నాకు తెలీదు. చదువు. నాకు బలము ఉడికేను. బలం అయిపోయింది, నా పని అయిపోయింది. చదువు. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు. ఇక నాకు ఆశ లేదు. దేవుడి దగ్గర కూడా నాకు ఆశ లేదు. దేవుడు కూడా నాకు మేలు జరగదు అనుకున్న సమయంలో చూసినట్లయితే 22వ వచనం చదువుతున్నాను. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక నిర్మూలము కాకుండా వారు. చాలా మందికి ఈ ప్రశ్న. కొడుకు రానోడు చూసినప్పుడు మనం ఏదో భక్తిలో బాగా మునిగిపోయి మనం ఇదిగా ఎవరో లేనట్టు మనం ఫీల్ అయ్యి ఎదుటోడు చూసినప్పుడు
వాడు ఎందుకు అయిపోవట్లేదు, వాడికి ఎందుకు రావట్లేదు శ్రమ, వాడికి ఎందుకు రావట్లేదు కష్టము అంటే 22వ వచనం చెప్పినట్టు యెహోవా కృపగలవాడు. హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే నువ్వు నేను బతికిపోగా, లేకపోతే ఆడెవడూ దుష్టుడు కాదు. మన దుష్టత్వం బయటకు వస్తే జనం వచ్చి అంట అవి నా రహస్య పాపములను, మన రహస్య బ్రతుకులు బయటికి తీరిస్తే చిచ్చి ఏం బ్రతుకు, ఏం జీవితం. ప్రభువులకు ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి మనం ఎందుకు నిర్మూలన కాలేదు అంటే ఆయన మహా కృప గలవాడు. హల్లెలూయా. చదువునా, ఆయన వాత్సల్యత ఎడతెగక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక, నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వారము. మనము నిర్మూలము కాదు. ఒకవేళ ఆ దుష్టుని నేనే అవ్వచ్చు, ఆ భక్తిహీనుని నేనే కావచ్చు, నేనెందుకు నిర్మూలము కాలేదంటే ఆయన మహాకృపవాడు. ఈ సంవత్సరమే నా పని అయిపోయిందన్న, ఇక తిరిగి బ్రతకలేనము, ఈ ఇన్ఫెక్షన్ చంపేస్తుందము, ఇక తిరిగి నడవలేనము, ఇబ్బంది పడిపోతానము, ఇక నా పని అయిపోయిందిలే అనుకున్నప్పుడు దేవుడు మన భక్తిని బట్టి కాక, మన పరిశుద్ధతను బట్టి కాక, నా యొక్క పరిశుద్ధత నా భక్తిని బట్టి కాక, కేవలము దేవుని మహాకృప. హల్లెలూయా. ఆ కృపకు విలువ కట్టలేము. మనకి ఏమీ అవ్వకుండా బతుకుతున్నామంటే, మనకు రూపాయి ఖర్చు అవ్వకుండా ప్రార్థన చేసుకుంటే దేవుడు తగ్గించేస్తున్నాడంటే, అయ్యా ఇది నీ రక్తం అయ్యా అని నమ్మి రాసుకుంటుంటే కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆయన మహాకృప కలిగిన దేవుడు. ఆయన కృపను, మహాకృపను బట్టి చదువు. ఆయన వాత్సల్యత ఎడతెగక, ఆయన వాత్సల్యత అనగా ఆయన ప్రేమ మన మీద. ఈ అమ్మ ఎట్ట భరిస్తున్నామమ్మా అంటే కనపడదు. దేవుడు కూడా మనం ఏమి చేస్తున్నా, ఏ రకంగా బ్రతుకుతున్నా, ఎలా ప్రవర్తిస్తున్నా, దేవుడు ఎందుకు మనల్ని ఏమీ చేయలేకపోతున్నాడంటే, ఆయన కోపము రగులు కూర్చున్నా మనల్ని సహిస్తున్నాడంటే ఆయనకు మన ఎడల వాత్సల్యము, ప్రేమ. వాణి తెలుసుకుంటారు, మారుతారు. వాణి ఈసారి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మారుతారు, వచ్చే సంవత్సరం నుంచి మారుతారు, మంచి మనసు తెచ్చుకుంటారులే, నా వాక్యం వింటున్నారుగా, నా మందిరానికి వస్తున్నారుగా, బాధల్లో నేను వాళ్ళకి మేలు చేస్తున్నా కదా, వాళ్ళు ఒక రోజు కూడా హాస్పిటల్లో పడుకోనివ్వకుండా అనేకులు వాళ్ళు శ్రమలు పడకుండా నేను కాపాడుతున్నాను కదా, ఏదో ఒక రోజు నా వాత్సల్యతను తెలుసుకుంటారు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. చదువు. ఎడతెగక నిలుచున్నది కనుక, ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా మనం బతికి బతకడుతున్నాము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతిరోజు నిన్న పాపాలన్నీ, నిన్న పాపం నిన్న అయిపోయింది జరిగింది చేసింది చేసావు. ఇప్పుడు నుంచి అయిన పాపం, ఇప్పుడు నుంచి అయిన మార్మోన్స్, ఇప్పుడు నుంచి అయిన ప్రభుత్వం ఐదేది అయిపోయింది. ప్రభు మన పాపములు ఏనాడో వీళ్ళు కలిసేసాడు. ప్రతి దినము మన మీద ప్రేమ పుట్టించున్న దేవుడికి. రోజు చూసుకుంటారు కొడుకుని, కానీ రోజు ఏం చేస్తాం?
వెంటనే రోజు వస్తాడు, రోజు వాడు మనకేమవుతాడు, ముద్దుతానే ఉంటాడు, రోజు ముద్దులు ఆడుతానే ఉంటాం, రోజు అది చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని పౌరంగా అదేమవుతారు, మనకి ముద్దు అవుతారు. మనం కూడా పాపం చేశానా, క్షమించయ్యా నాయన, నా పాపాలు క్షమించాయా, తప్పు అయిపోయింది, తెలిసి చేశానా, ఎలా చేశానంటే మళ్ళీ అక్కడే మన దేవుడికి ఏమవుతుందో తెలుసా, ఎంత ముద్దుగా ఉంటాం, ఎంత ముద్దుగా ఉంటాం. చక్కగా స్నానం చేసాం, పక్కా మీ పాపాలన్నీ ఒప్పుకున్నాం, ఎంత చక్కగా ఉన్నాం, మంచి వైట్ డ్రెస్ వేసాం, చక్కగా ఒప్పుగా ఉన్నాం. ప్రతి దినము దేవుడికి మన మీద ఏమవుతుంది సార్, వాత్సల్యము ఉంటుంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడమ్మా. దేవుడు మనము నెమ్మది లేకుండా దుఃఖంతో మేలేంటో తెలియక మనకేంటంటే ఎంత తిన్నా పరగడితే, ఎంత పెట్టినా ఏం పెట్టావు, ఎన్ని చేసినా ఏం చేసావు. ప్రతిరోజు మనం ఎన్నో చేసాం, పాడుకున్నాం, ఎన్నో ఎన్నో మేలు చేసి. ఈ పాట రోజు పాడుకుంటావా? ప్రతిరోజు దేవుడు చేసిన మేలు తెలుసుకుంటావా? ప్రతిరోజు ఏం పెట్టావు, ఏమిచ్చావు. వాళ్ళు కొత్తలు కొనుక్కున్నారు, వాళ్ళు తల కొనుక్కున్నారంట, వీళ్ళు పొలం కొనుక్కున్నారంట, వాళ్ళు బంగారం చేయించుకున్నారంట, వీళ్ళు ఆడు చేసుకున్నాడు ఆడి మీద ఆడవడమే. కానీ నువ్వు నాకు మేలు చేసావయ్యా. ఈనాడు ఆధార్ కార్డు తీసేయాల్సింది, ఈనాడు తమ్ము మట్టిలో వేయాల్సింది, ఇంకా సజీవుగా తమ్మేస్తున్నానంటే అది నువ్వు చూపిన కృపయ్యా అని అనుకుంటావా? అలా అనుకుంటే ఈ పాటికి మన మార్గం ఎప్పుడు ప్రభుతో వాళ్ళు నడుస్తూ ఉండేది. ప్రతిరోజు ఏం పెట్టావు, ఏం చేసావు. ప్రతిరోజు జరుగుతున్న మన మీద కంట ఆయనకి ఏం ముందు అవుతున్నామో ఏంటో పని. ప్రతిరోజు అనుదినము మీ మీద నాకు వాత్సల్యత ఉంచున్నా. అది ఏదో రోజు పొంగటం ఆగిందా? అది పొంగటం ఆగితే మన పేరు కొట్టేసినట్టే లెక్క. హల్లెలూయా. చదువుతున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇప్పుడు వచ్చింది బుద్ధి. ఎంతైనా అంట ఆయన గొప్పడు అంటాం, కానీ ఆయన దగ్గరికి రావు. అదే మన గొప్పతాం. ఆయన గొప్పడు ఏదేం చేస్తారు, మరి ఆయన దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు కదా, అది మాత్రం నమ్మగా. అలా నాకు చాలా మంది చెప్పారు, అలా చేస్తే బాగుంటుందండి, ఎలా చేస్తే బాగుంటుంది. అమ్మా నువ్వేం చేస్తున్నావు, నేను చేసాను, నువ్వు చెయ్యి. దేవుడు ఎంతైనాను నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నమ్మిక ఉంచుకొనుచున్నాను. నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. నా ప్రభువును గుర్తున్న దేవుడు ఉన్నారా? మళ్ళీ వెంటనే ఏమొచ్చింది తెలుసా, మారు మనసు వచ్చింది. మనకు వస్తే అప్పుడప్పుడు ఏంటిది, దుఃఖము పొంగుకొని వచ్చాను. ఎన్ని చేసావయ్యా, ఎంత చూసావయ్యా, ఎన్ని పెట్టావయ్యా, అసలు నువ్వు లేకపోతే ఎట్టయ్యా, నేను ఏనాడు అయిపోయేదాకయ్యా. ఈ రోజు నుంచి మారిపోతాను. ఏ వాళ్ళ నుంచి నీతో ఉంటానయ్యా, ఏ వాళ్ళ నుంచి అబ్బా నీ అంకలు ఎదుగుతానయ్యా. అయ్యా ఇక బతికేదంతా నీకోసం అయిపోతాం. ఇక ప్రార్థన చేస్తాను చూడు అని ఎప్పుడు అనుకుంటాం. ఆ పూట పంపం గడిచేదా చెప్తాం మాట. ఆ రోజు గడిచిన తర్వాత మరలా మన జీవితము, మన బతుకు మరలా మొదటికే వెళ్తాం. కానీ దేవుడు ఏమాశపడుతున్నాడో తెలుసా, ఆయనను ఆశ్రయించిన వారి ఎడల
ఆయన మహాకృపను చూపించారు. ఆయన మనల్ని పెడతలేదమ్మా బాధలో, మనమే ఆయన్ని దినదినము ఆయన గాయాలు దినదినము మన తలంపులను బట్టి, మన ఆలోచనను బట్టి, మన ఊహను బట్టి, మన ఉద్దేశాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి దినదినము మనం ఆయన బాధలు పెడుతున్నాం, కానీ ఆయన మనల్ని బాధ పెట్టుకోలేదు. ఆయన మహాకృపా వాత్సల్యమును మన ఎడల ప్రతిదినము చూపిస్తానే ఉన్నాడు. నువ్వు నేను సొనుకున్నా, కొనుక్కున్నా, దూషించిన, ఆడు బాగుపడ్డాడు, ఈడు బాగుపడ్డాడు, నేను బాగుపడలేదన్నా, నువ్వు నాకు మేలు చేయలేదన్నా, నువ్వే నా బాధలన్నిటికీ కారణమని దేవుణ్ణి మనం నిందించినప్పటికీ దేవుడు వాత్సల్యతే, దేవుడి కనికరమనే, దేవుని ప్రేమనే మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మన బాధలకు, మన కష్టములకు ఆయన అంత మాత్రము ఆయన చేసినది కాదు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని తప్పి వెళ్తా, నువ్వు చేస్తానన్న మార్గమును చేయక, నువ్వు నడవలసిన త్రోవలో నడవక, ఆయన వెలుగులో నడవక పక్కన నడిచి చీకట్లో పడి, నువ్వు బాధలు పడి కష్టాలు పడి ఆయన చేశానంటావేంటి? ఆశీర్వాదములకు వారసులుగా నేను మిమ్మలను పిలిచి, దేని పిలిచాడు దేవుడు మనల్ని? ఇది నేను ఇంతే, ఇది బాధ నా జీవితం అన్నాను అంతా ఎట్టాగా బతుకుతాలే, నేను విడిచిపెట్టుంటా, కానీ నాకు మేలు రావాలి, నా ఇష్టం వచ్చిన బస్సు ఎక్కుతా, నేను చేరాల్సిన స్థలాన్ని చేరాలంటే కుదిరిందా? ఇప్పుడుకైనాను ఆయన చేశాడంట మానేసి, నా జీవితానికి నేనే ఉత్తరవాదిని ప్రభువా, నీ మార్గంలో నీ వెలుగులో నడవక నా జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నానని పశ్చాత్తాపడి మారు మనసు నేను పొందగలిగినట్లయితే, దేవుని మహాకృపా వాత్సల్యముతో అనుదినము ప్రేమిస్తున్న దేవుడు మనము నడవవలసిన త్రోవలో మనల్ని నడిపించి, మనకి రావలసిన మేలు, దీవెన, ఆశీర్వాదం, ఉన్నతమైన స్థితి ఆత్మీయతలోనూ లోకానుసారముగాను దేవుడు మనకి అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా. ఆయన చేశాడు, నేను మానేయకపోతే ప్రభువా, నేను ఎక్కవలసిన బస్సు ఎక్కలేదు, నేను నడవలసిన త్రోవలో నడవట్లేదు, నేను చేయవలసిన ప్రార్థన, భక్తి, పరిశుద్ధత నేను చేయలేకపోతున్నాను. ఈనాటి నుంచి అయినను నన్ను అట్టి స్థితిలోనికి నడిపించు ప్రభువా, నీ చేయి పట్టి నడిపించేయాలి. నేను ప్రార్థన చేయగలిగినట్లయితే ఈ దినము నుంచి ఆయన మార్గంలో నడిస్తే ఈ బలము, ఈ అందము, ఈ శరీరము, ఈ ఆశీర్వాదము, ఈ ధనము, ఈ వెండి, ఈ బంగారం ఎల్లకాలం ఉండవు. ఏదో ఒక దినాన ఈ గుడారము శిథిలమైపోతుంది. ఏది విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి శాశ్వతం అనుకున్నావో అది నీ వెంట, నీ వెనకాల మరి ఏమొస్తాయో తెలుసా? నీవు నేను భూమి మీద దేవుని కొరకు చేసిన క్రియలు మాత్రమే మన వెంట వస్తాయి. ఎప్పటికైనాను దేవుని కొరకు నమ్మకంగా ఆయన చేశాడని నేను వదిలేసి నీ కొరకు నేను బతుకుతాను ప్రభువా అని మన ప్రయాణం మొదలు పెడితే అప్పుడు మనకి నెమ్మదిగాను, సుఖముగాను, ఆశీర్వాదకరంగాను, సంతోషకరంగాను మన జీవితాలు ప్రకృతి అని ప్రభు నాకు తెలుసు.
చేస్తూ ఈనాటి నుంచి అయినా ఆ రీతిగా ప్రభు యొక్క మహాకృప పొందుకుంటున్నాము. ఆయన వాత్సల్యము ప్రతి దినము మన ఎడల పుడుతుంది అని మనం గ్రహించి దేవుణ్ణి ప్రేమించువారుగాను దేవుని చేత ఇష్టలుగాను భక్తులుగాను ఈ లోకంలో ఆయన కొరకు నమ్మకముగా ప్రభు మనల్ని జీవింపచేయుగాక. ప్రార్థన చేసి మోకరించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియ సోదరి సోదరుగా దుఃఖములో ఉన్నావు, బాధముగా నెమ్మది లేదంటున్నావు, కాలంగా ఇక నా బ్రతుకు వ్యర్థం అనిపిస్తుంది, నిజమే. సంతోషమైన జీవితంలో లేదనిపిస్తుంది, ఇక నేను ఆశీర్వదించబడతానన్న నమ్మకం నాకు కనపడలేదు, నిజమే. కాలంగా దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నావు. ఎటు వెళ్తున్నావు? ఎటు పరుగులు పెడుతున్నాయి నీ కాళ్ళు? దేవుని వైపు దేని కొరకు ప్రయాసపడుతుంది? నశించిపోతున్న ఆత్మల కొరకు. వాడు వీడు బాగుపడ్డాడు, నేను బాగుపడాలి, వారు వీరు ఆశీర్వదించబడ్డారు, నేను ఆశీర్వదించబడాలి. దేని కొరకు ప్రయాసపడాలి? నీ పరుగు ఎటువైపు పరిగెడుతున్నావు? మొదట నీ పరుగును సరి చేసుకో, మొదట నీ మార్గాన్ని సరి చేసుకో, నీ గమ్యము ఎటువైపు నిర్ణయించుకో. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది ఈ లోకంలో? మార్పు చెందవాలి, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఒక్క దినం హాస్పిటల్ వెళ్తే, ఒక్క రోజు ప్రభు మనల్ని విడిచిపెడితే, ఒక్క దినము ఆయన వాత్సల్యత మనకు దూరం అయితే, ఒక్క క్షణము ఆయన మనం చేయి విడిస్తే మన బ్రతికేంటి? మనకి ఎవరు వస్తారు? మనం లేపడానికి, మనం చూస్తానికి మనతో పాటు ఎవరు వస్తారు? ఎవరు రాస్తారు? నీ స్నేహము, నీ బంధుత్వము ఎవరు? నీ ఆస్తి, నీ అవసరంలో నీకు అక్కరకు రాదు అని చెప్తున్నాడు దేవుడు. నీ అవసరంలో నీ ఆస్తి నీ అక్కరకు రాదు. భయంకరమైన కరోనా వచ్చినప్పుడు ఏ డబ్బులు బ్రతికించి నా వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆ కరోనాలో చచ్చిపోతే అప్పుడు దగ్గరికి రాలేదంట. నా కులం వాళ్ళు, నా బంధువులు ఎవరు నిన్ను విడిపించలేదు. ప్రభు ఒక్కడే నిన్ను దర్శిస్తాడు. మారు మనసు పొంది రక్షణ పొందుకొని మరలా లోకంలో పరిగెడుతున్న సోదరి సోదరుడా, ఎప్పటికైనాను నీ హృదయాన్ని తెరవగలుగుతావా? నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపం కలిగి ఈ మార్గము ప్రభువుకు అప్పగించగలరు. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేవుడు ననబడి వారు అనేకులు ఉన్నారు, కానీ నిజమైన దేవుడు, పరలోకానికి చేర్చగలిగిన దేవుడు, నేనే జీవమును మార్గమును సత్యము అన్న దేవుడు మాత్రం ఒక్కడే. ఆయన ఎదిగి ఉండి కూడా నిజము కాని దాని కొరకు, వ్యర్థమైన దాని కొరకు ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు.
ఎప్పటికైనా దేవుని వైపు తిరిగినట్లు ఈ బ్రతికే కొద్ది దినాలైనా, ఈ బ్రతికే కొద్ది ఆయుష్ అయినా, దేవుడు మనకు నిర్ణయించబడిన ఆయుష్ను మనం ప్రభు కొరకు ఈ లోకంలో ప్రభు మహిమ కొరకు నెమ్మది, సంతోషము ఈ భూమి మీద బ్రతికినంత కాలం నీకు సమాధానకరముగా ఈ లోకాన్ని మనం కూర్చోబెట్టగలము. అంతేకాదు దేవుడు తన దూతల్ని పంపి ఆయన రాజ్యమును వారసులుగా యుగములు ఆయనతో పాటు నిత్య ఆనందము, సంతోషము దేవుడు మనకి వాళ్ళ ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పటికైనా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారం మనం బ్రతకగలము. దేవుడు గొప్ప మేలు ఆశీర్వాదం జరిగించుటకు దేవుడు ఆశీర్వాదం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా ఇష్టం వచ్చినట్లు మేము బ్రతికి ఆయన మాకు నెమ్మదిని, మేలును చేయలేదని జ్ఞాపకం ఈనాటి నుంచి కొరకు జీవించుతాను, ఇష్టముగా బ్రతుకుతాను. ఆయన నీకు నమ్మకంగా ఉండే ధన్యతను, భాగ్యము నాకు మాకు అనుగ్రహించాను. ఇప్పుడు వచ్చిన నీ ప్రియబిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాము. వారి హృదయాలు తెరవచే, నూతనమైన మారు మనసు మా ఎడల నీకెలా వస్తలేదు. మాకు కూడా నాయన నీ ఎడల ప్రతి దినము నిన్ను ప్రేమించు వారముగా, స్తుతించు వారముగా, కనపరచు వారము మనస్సును మాకు దయచి, మా మనస్సును మార్చి, హృదయాన్ని కడిగి ఆయన మమ్మల్ని వాడుకోమని బలపరచు. ప్రభువును అనుగ్రహించు. ఇప్పుడు వచ్చి నీ ప్రియబిడ్డలందరినీ నెమ్మదితోనూ, మేలుతోనూ, ఆశీర్వాదంతో దీవించు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. ప్రభు యొక్క ఆశీర్వాదం దేవుని దయచేసుకుందాం. పరలోకమందున్న మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి కూడిన మనకును ఎవరైతే దేవుని వైపు తిరుగుటకు ఆయన మార్గములో నడుచుటకు ఇష్టపడుతున్నారు అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో దేవుని